ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజువారీగా ఏ పని చేయాలన్నా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. శుభం జరుగుతుందా, ఏది జరిగితే శుభం జరుగుతుంది, ఏది చేస్తే అశుభం జరుగుతుంది అనేది చాలా చాలా డౌట్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కొన్ని పనులకి శుభం జరిగేలా కూడా కొన్ని ఆలోచనలు, కొన్ని వేస్ కూడా ఉంటాయి. ఈ దారిలో వెళ్ళాలి, ఇలా చేస్తే ఇలా మంచి జరుగుతుంది అని. సో రోజువారీ చేసే పనుల్లో కూడా శుభం అశుభం లాంటివి కూడా చాలా ఉంటాయి. సో ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడదాం ఇవాళ. సో మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. గురుగారు, కళ్ళలో పాము కనిపిస్తే మంచిదంటారా? రైట్. అంటే ఇక్కడ పాములు అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో మంచి చెడు అనేది దానికన్నా కూడా సాధారణంగా మేము చూసిన అనేక మంది జాతకాల విషయాల్లోకి వచ్చినప్పుడు ఎవరికైతే సర్పదోషం ఉంటుందో వాళ్ళకి తరచు కళల్లో ఈ పాములు కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక అది శుభ సూచకమా అశుభ సూచకమా అంటే కనుక కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పలేం. ఎందుకంటే ఆ పాము దోషం ఉన్నప్పుడు, ఆ సర్పదోషం ఉన్నప్పుడు అవి గుర్తు చేస్తాయి, మాకు ఇలా శాంతి చెయ్యి అని చెప్పి తరచు వారి కళ్ళల్లోకి రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఏదైతే ఒక స్వప్న శాస్త్రం, సరే వాళ్ళకి ఏవి సర్పదోషాలు లేవు, ఏమీ లేవు, మామూలుగానే ఈ కళ్ళల్లోకి పాములు వస్తున్నాయి. అయితే ఈ కళ్ళలో పాములు వచ్చినప్పుడు అవి శ్వేత రంగులో అంటే తెలుపు రంగులో ఉన్న సర్పాలు కనుక ఉంటే అవి చాలా అదృష్ట యోగాన్ని ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత కళలో ఏవైనా సరే ఆ సర్పాలు పూర్తిగా పడగబిప్పినట్టుగా వస్తే చాలా అదృష్ట యోగం కలగటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత పాము కాటేసి వాళ్ళకి రక్తం వచ్చినట్టుగా కళ వస్తాయి, అది చాలా అదృష్ట యోగంగానే చెప్పడం అనేది కూడా జరిగింది. కనుక ఈ రకమైన చిహ్నాలు ఉంటే కనుక ఖచ్చితంగా మంచిదిగా తీసుకోవటం అనేది ఉంది. నల్లని సర్పాలు రాకూడదు, అది అనారోగ్యం కానీ రాబోయే ఏదైనా సరే కొన్ని దుష్పరిణామాలకి అది తార్కాణంగా కూడా అభివర్ణించడం అనేది జరిగింది. కనుక శ్వేత రంగులో ఉండే ఏదైనా సరే ఈ పాము, శ్వేత రంగులో ఉండే ఐరావతం అంటే ఏనుగు, తర్వాత శ్వేత రంగులో చక్కటి తెలుపు రంగులో ఉండే గోవు, అవి మన కళల్లో వచ్చినప్పుడు చాలా అదృష్టం పట్టబోయే దానికి వాటిని ఉపమానాలుగా చెప్పడం అనేది కూడా జరిగింది. కనుక పాము అనేది ఎందుకు అనేది తెలియాలంటే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మనకి ఆ జాతకాలు కూడా చూడాలి. ఎందుకంటే రాహుకేతు దోషం కనుక ఎవరికైనా ఎక్కువ ఉంటే కనుక ఆ తరచు పాములు కళ్ళలోకి వచ్చే పరిస్థితి కూడా ఎక్కువే ఉంటుంది. గురుగారు, చిన్నపిల్లలు కళ్ళలోకి వస్తూ ఉంటారు, అది మంచికి సాకేతమా లేదంటే చెడుకి సాకేతమా? అంటే చిన్నపిల్లలు సాధారణంగా 8 ఏళ్ళలోపు పిల్లలు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎక్కువ శాతం అయితే కనుక అది అనుకూల ఫలితాలకే దోహదం ఇవ్వటం అనేది జరుగుతుంది. పుట్టిన పసికందు కూడా అదే 8 ఏళ్ళలోపు అంటే అప్పుడే పుట్టిన పిల్లలు కూడా పసికందు నుంచి 8 ఏళ్ళు నిండని పిల్లలు వరకు ఎవరైనా సరే, ఆడైనా సరే మగ పిల్లలైనా సరే కనబడితే కనుక ఖచ్చితంగా అది అభివృద్ధికి తార్కాణంగానే అభివర్ణించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా సరే మన బంధువుల్లో లేదా బాగా మనకి క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, క్లోజ్ రిలేటెడ్ అవ్వచ్చు, వాళ్ళు ఎవరికైనా సరే త్వరలో ఒక్కోసారి గర్భం దాల్చే పరిస్థితి కూడా కావచ్చు. సో అలాంటివి ఏమీ మనకి లేనప్పుడు అంటే అలాంటి ఆ గర్భం దాల్చగలిగే వ్యక్తులు ఎవరు కూడా మనకి సమీపంలో ఎవరు లేరు అంటే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో సంపద పెరుగుతోంది అని చెప్పి, అంటే అభివృద్ధికి తార్కాణకంగానే వాటిని అభివర్ణించడం అనేది జరిగింది. అంటే ఏవో ఒక డెవలప్మెంట్స్ అయితే మీ ఇంట్లో పెరుగుతాయి. సో అప్పటిదాకా ఇల్లు లేదు అంటే కనుక ఇల్లు కొనుక్కునే అభివృద్ధి, అలా ఏదైనా సరే ఒక మనకి మెమరబుల్గా ఉండే ఏదైనా సరే లేదా ఐడెంటిఫై అయిపోయగలిగే ఏదైనా సరే ఒక ఈవెంట్ జరగటం అనేది అభివృద్ధికి సంబంధించింది. సో అందుకని శిశువులు అనేది మంచిదే. కాకపోతే ఇక్కడ శిశువులు కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆరోగ్యంగా కనిపించడం అనేది ముఖ్యం. సో బాగా రోగగ్రస్తులై కనిపించడం అనేది మళ్ళీ ఇబ్బంది, అది వ్యతిరేక ఫలాలు ఇవ్వటం అనేది ఉంటుంది. లేదా అలా కనిపించి అలా ప్రాణం వదిలేయటం, జస్ట్ మనకి కళ్ళ ఎంటర్ అవగానే వాళ్ళు బాగున్నారు, జస్ట్ మన కళ్ళ ఎండ్ అవుతుంది అనగానే వాళ్ళు అక్కడే ఉన్న మనకి బాధలు ఉంటాయి. కొన్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఈ కళలో ఒకసారి దృశ్యం మనకి లేకపోయినా వెనక నుంచి ఆ సౌండ్స్ వస్తాయి, మనకి తెలియకుండానే ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతుంటాం. ఆ సౌండ్స్ వేరే వైపు నుంచి వస్తాయి, ఇక్కడ దృశ్యం వేరే చోట ఉంటుంది. మనకి ఊహలా అనిపిస్తుంది పలానా వాట ఇలాగా అని, కానీ అక్కడ
ఎవరు అయ్యో పిల్లాడు అప్పుడే పుట్టి అప్పుడే పోయాడు, ఆ పిల్లాడు అక్కడ మనకు బాగానే కనబడవచ్చు, కానీ వెనక నుంచి మనకు ఆ రకమైన శబ్దాలు అనిపించవచ్చు, అయ్యో అంత చక్కగా ఉన్న పిల్లాడు అలా ఎలా పోయాడు అని మనకేదో భావన వస్తుంది. సో అది కరెక్ట్ కాదు మళ్ళీ. సో ఎవరైతే చక్కగా ఆరోగ్యంతో ఉండి కనపడతారో లేదా చక్కటి నవ్వుముఖంతో కనిపిస్తారు అలాంటి శిశువులు కనుక మన కళ్ళల్లో ఉదయించినట్టయితే కనుక మనకి మంచి ఉదయంగానే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎప్పుడైనా సరే స్వప్నాలు కనుక మనం పట్టించుకోవాలి అనుకుంటే లేదా స్వప్నాలు యథార్థమయ్యేవి కూడా మనకి పెద్దవాళ్ళు చెప్పింది అధిక శాతం అయితే కనుక ఏదైతే తెల్లవారుజామున 4 నుంచి సూర్యోదయం లోపు వచ్చే కళలు అయితే కనుక మరింత అవి మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఏవైనా సరే వాటి యొక్క ఫలితాలు అనేది తీవ్రగతిలో ముందుకు రావటం అనేది అనుభవంలోకి రావటం ఆ రకంగా జరుగుతుందని కూడా మన పెద్దలు తెలియజేయడం అనేది జరిగింది. సో చూసారు కదా రోజువారీగా చేసే శుభాలు అశుభాల గురించి. మంచి జరిగిన మంచి చేసే దాంట్లో కూడా ఎన్నో తీరులు ఉంటాయి. సో ఈరోజు రోజువారీగా చేసే పనుల్లో మంచి ఏది చెడు ఏది ఏ రోజు ఎలా చేయాలనేది చాలా చక్కగా చెప్పారు కేసీఆర్ గారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.